వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ. అసలు వీళ్ళిద్దరి మధ్య, ఈ ఫ్యామిలీ మధ్య ఏపీ రాజకీయాలే గొడవలు తెచ్చిపెట్టాయనేది కూడా కొన్ని వార్తలు అయితే మనం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. వీళ్ళిద్దరి మధ్య, ఈ రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి అనేసి కూడా అసలు ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రోల్స్, ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ అన్నట్టుగా నడుస్తుంది. అయితే ఈ ఫ్యామిలీని కలపడానికి మధ్యలో ఒక హీరో అయితే ప్రయత్నం చేస్తున్నారట. అంటే కొంతమంది బ్రోకర్ అనేసి కూడా పాపం అంత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అలా అనకూడదు. సరే, ఏదేమైనా అందరూ కలిసి ఉండాలి, ఉన్న రోజులు అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరికి ఇచ్చినటువంటి పన్ను వాళ్ళు చూసుకొని పోతూ ఉండాలనేది ఒక నానుడి ఉంటుంది. కాబట్టి అప్పుడు మధ్యలో ఈ గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా వదిలేయాలి. అయితే సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య ఎలాంటి వారు జరుగుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం రోజు. మరీ ముఖ్యంగా ఇక్కడ అల్లు అర్జున్ పొలిటికల్ పరంగా టచ్ చేసినప్పటి నుంచి కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన్ని పర్సనల్గా అటాక్ చేస్తూ ఉన్నారు. అలాగే పుష్ప 2 సినిమా విషయంలో కూడా ఎంతో రచ్చ చేసేలా కూడా, రచ్చ రంబోలా చేసే విధంగా కూడా ఒక రాద్ధాంతం అయితే సృష్టిస్తున్నారు. ఫైనల్గా సినిమాను పోస్ట్ పోన్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారు. అందరికీ తెలిసిందే. ఒక్క విషయం బన్నీ ఫ్యాన్స్ను తీవ్రంగా హర్ట్ చేసింది. పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇది ఏకంగా డిసెంబర్ 6వ తేదీ కూడా వాయిదా పడిపోయింది. అయితే ఇప్పుడు సినిమా విషయానికి కనుక మనం వచ్చినట్లయితే కొంత క్లారిటీ వచ్చినప్పుడు కూడా బన్నీ పర్సనల్ ఫ్యామిలీ పరంగా, అంటే పర్సనల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎటువంటి ఇష్యూ రాకుండా ఉండేది కూడా మెగా ఫ్యామిలీతో మింగిల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ట్రై చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాదు, దీనికోసం మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయినటువంటి హీరో రంగంలోకి దిగబోతున్నాడట. ఆ హీరో ద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి గారు నాగబాబుతో కలిసి ఒక సపరేట్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఏం జరిగింది, అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగిపోయింది అనేది కూడా ఇక్కడ కొంత 100% తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. జరిగింది, జరగబోయింది, తెలిసి తెలియక తప్పు జరిగిపోయింది, ఇలాంటి మాటలు ఇక్కడ తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అలాంటి తప్పు జరగకుండా పక్కాగా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అనేసి కూడా చూస్తున్నారట. అయితే ఇక్కడ అల్లు ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ మధ్య ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి తారాస్థాయికి చేరుతున్నాయి. కాబట్టి అయితే ఇక్కడ అల్లు మెగా ఫ్యామిలీల మధ్య వారు వద్దనే విధంగా కూడా ఈ ఇష్యూని రాజీ చేయబోతున్నారట. దీనికోసం ఆ స్టార్ హీరో బాగానే ట్రై చేస్తున్నాడట. ఇది తెలుసుకున్నటువంటి జనాలు మాత్రం, అంటే ఇప్పుడు ఆ హీరోని బ్రోకర్ లాగా మార్చేశారా అంటూ కూడా కొంతమంది వ్యంగ్యంగా, వెటకారంగా కౌంటర్స్ అయితే సోషల్ మీడియాలో వేసేస్తున్నారు. అయితే ఇక్కడ మెగా ఫ్యామిలీ ఎంతవరకు అల్లు అర్జున్ చేసినటువంటి పనిని క్షమిస్తుందో తెలియదు, కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ చేసినటువంటి పనికి అంత ఈజీగా మర్చిపోయేటువంటి అవకాశం లేదు. ఫ్యాన్స్ అటు జనాలు కూడా. ఏమో ఈ గొడవలు ఇంకా ఎంతవరకు వెళ్తాయో, ఎక్కడెక్కడికి వెళ్తాయో, మర్చిపోతే అంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయో చెప్పలేం. కానీ ఇక్కడ మర్చిపోతేనే అందరికీ హ్యాపీగా ఉంటుందనేసి కూడా చాలామంది నెటిజన్లు అయితే సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. చూద్దాం మరి ఈ గొడవలు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏ విధంగా ఉండబోతుంది అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 అంటే ఇక్కడ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తే ఆ నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు కదా. అతన్ని దెబ్బతీయడం కోసం ఇక్కడ ఇటువంటివి చేస్తే 100% కొంత తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సినిమా పరిశ్రమలో మరికొన్ని సినిమాలు రాకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏది ఏమైనా సరే తెలుసో తెలియ చేసి తప్పు అని క్షమిస్తారా, లేదా దీన్ని ఇంకా రాద్ధాంతం చేస్తారా ఏమనేది కూడా చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని క్షమిస్తే మంచిదా, క్షమించకుండా ఉంటే మంచిదా, అసలు ఇవి ఏవి వద్దు, అసలు
తెలుసో తెలియకో చేశాడనేసి హ్యాపీగా మళ్ళీ అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ ఎటు సొంత బంధువులే కాబట్టి ఆ రకంగా ముందుకు పోయి అన్ని మెగా కాంపౌండ్ అల్లు ఫ్యామిలీ మధ్య ఈ వార్కు ఫుల్ స్టాప్ పెట్టేసి హ్యాపీగా అందరూ కలిసి అన్యోన్యంగా ఉండడం మంచిదా అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించి కావచ్చు, ప్రతి వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.